హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ ఫ్రిడ్జ్ అయితే కస్టమర్ కూలింగ్ రావట్లేదని చెప్పి తీసుకొచ్చారు షాప్ దగ్గరికి. ప్రాబ్లం ఏంటని చూస్తే లోపల అంతా ఐస్ ఫార్మేషన్ ఉంది. కస్టమర్ ఐస్ తీయడానికి చాక్ యూజ్ చేశారు అనమాట. దానివల్ల ఏమైందంటే కూలింగ్ బాక్స్ డ్యామేజ్ అయింది. ఇక్కడ కూలింగ్ బాక్స్ డ్యామేజ్ అయింది, మీకు చూపిస్తాను. ఇది ఏదైనా మనకు ఐస్ రిమూవ్ ఉన్నప్పుడు డీఫాస్ట్ నొక్కండి. ఇక చూసారా హోల్. మనకి ఇట్లా ఐస్ ఫామ్ అయినప్పుడు ఏం చేయాలంటే డీఫాస్ట్ బటన్ నొక్కితే మనకు ఐస్ అనేది మొత్తం కరిగిపోతుంది. దీన్ని రిమూవ్ చేసి చూద్దాం ఒకసారి. మన ఐస్ మొత్తం రిమూవ్ చేస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఎప్పుడైనా ఐస్ డీఫాస్ట్ నొక్కుతున్నాడు 3 డేస్కి ఒకసారి. ఇలా స్క్రూ డ్రైవర్లు, చాకులు ఇలా పెట్టి మీరు తీసినట్లయితే ఆ పైప్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడంటే ఆల్రెడీ డ్యామేజ్ అయింది కాబట్టి నేను తీస్తున్నాను. చూడండి ఒకసారి. ఇంకా ఇక్కడ చూడండి, హోల్ పడిపోయింది కూలింగ్ బాక్స్కి. సో ఇట్లా మీరు ఇట్లా తీయడం వల్ల ఈ కూలింగ్ బాక్స్ అనేది డ్యామేజ్ అయ్యి గ్యాస్ అనేది లీకేజ్ అయిపోతుంది. తర్వాత కూలింగ్ అనేది రాదు మీకు. ఈ ఐస్ ఇలా బాగా కట్టిందనుకోండి, అడ్జస్ట్మెంట్ సెన్సార్ మార్చుకోవాలి. థర్మాస్టాట్ నెంబరింగ్ అడ్జస్ట్మెంట్ ఫెయిల్ అయితే మనకి ఇట్లా ఐస్ ఫార్మేషన్ అనేది వస్తుంది. సో ఎక్కువ ఐస్ కడితే చేంజ్ చేసుకోవాలి. మనం చాకులు, స్క్రూలు ఇట్లా పెట్టేస్తే హోల్ పడి కూలింగ్ బాక్స్ అనేది ఖరాబ్ అయిపోతుంది అనమాట. బాక్స్ చేంజ్ చేసుకొని న్యూ బాక్స్ ఫిల్ చేసుకొని గ్యాస్ ఫిల్లింగ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది. పైప్ లైన్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. బాక్స్ అయితే తీసేద్దాం. చూడండి, బాక్స్ పై వైపు కూడా మొత్తం గ్యాప్లో కూడా ఐస్ మొత్తం ఫిల్ అయిపోయింది. దీన్ని కూడా రిమూవ్ చేసేద్దాం. టోటల్ పైప్ లైన్ మొత్తం చేంజ్ చేసుకోవాలి. మనకు హోల్ పడినది కాబట్టి దాంట్లో నుంచి ఏంటంటే వాటర్ అంతా పైప్ లైన్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి పైప్ లైన్ అది వాడకూడదు. మొత్తం పైప్ లైన్ మొత్తం అంతా క్లియర్. వెనక సైడ్ జాలి, లోపల ఉన్న కూలింగ్ బాక్స్ అంతా మొత్తం పైప్ లైన్ అంతా చేంజ్ చేసుకోవాలి. చూడండి ఐస్ మొత్తం ఎలా ఉందో. సో ఇది వెనక జాలి కూడా పాతది రిమూవ్ చేసేస్తున్నాం. రిమూవ్ చేసి కొత్త జాలి వేసేసుకున్నాం. కొత్త జాలి కూడా తెప్పించిపెట్టినాం రెడీగా. ఇది కూడా మొత్తం కొత్త తీసుకోవాలి. ఎందుకంటే ఒక్క డ్రాప్ వాటర్ ఉన్నా కానీ మన కంప్రెసర్ అనేది ఫెయిల్ అయిపోతుంది అనమాట. సో మనకు కూలింగ్ బాక్స్ కొత్తది వేసేసుకున్నాం. చూడండి, వెల్డింగ్ కూడా జాయిన్ చేసేసుకొని న్యూ బాక్స్ ఇట్లా ఫిల్ వేసేసి ఇలా వేసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇట్లా ఫిజికల్ డ్యామేజ్ అయినప్పుడు కంప్రెసర్ వారంటీ అనేది రాదు. కాబట్టి సో ఇలాంటి ఫిజికల్ డ్యామేజ్ కాకుండా చూసుకోండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకోసం పోస్ట్ చేస్తాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ.